నమః. ఈరోజు వచ్చేసి అద్భుతమైన ఔషధ గుణాలున్న రండపాల మొక్క గురించి మాట్లాడుకుందామండి. ఈ రండపాల మొక్క చాలా మంచిదండి. ఇది నేను ఎక్కడో దిక్కిన ఓ చిన్న ఆకు తెచ్చుకుని నేను వేసుకున్నానండి. వేసుకుంటే ఇలా మొక్క హేపుగా ఎంత బాగా పెరిగిందో చూడండి. ఎక్కడున్న ఏ మొక్కైనా నేను తీసుకొచ్చుకుని నేను వేసుకుంటూ ఉంటానండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఇది దివ్యమైన ఔషధ గుణాలున్న రండపాల మొక్క. ఇది ఎన్నో రోగాలకి మంచిదండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, బీపీకి, కిడ్నీ స్టోన్స్కి, కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి. ఈ మొక్కని రోజు ఓ 2 ఆకులు తింటే మోషన్ ఫ్రీగా అవుతుందండి. ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుందండి. యూరిక్ యాసిడ్ ఉన్న తగ్గుద్దండి. యూరిన్ కూడా ఫ్రీగా అవుతుందండి. మొక్క 2 ఆకులు ఉదయాన్నే నమిలి తింటే ఇవి ఆకులు కూడా వగరగా ఉండవండి, పుల్లపుల్లగా. ఉదయాన్నే అయితే పుల్లపుల్లగానే ఉంటాయండి. చాలా బాగుంటుందండి ఆకులు. చూడండి, ఇది ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ మొక్క ఉంటే తీసుకొచ్చుకుని, ఈ మొక్క అక్కర్లేదండి, ఇలా ఒక ఆకు కష్టేసి తెచ్చుకుంటే అది కప్పెట్టుకుంటే మనం మట్టిలో వేసుకుంటే అది లీఫ్ వచ్చేసి బాగా ఏర్లు వచ్చి బాగా ఇలాగా మొక్కలా తయారవుద్దండి. ఇది 4 నెలలు అయిందండి నేను తీసుకొచ్చుకుని. ఒక ఆకు తీసుకొచ్చి వేసుకున్నాను. దీంట్లోదే మళ్ళీని ఇందులో కూడా వేసుకుంటే ఇలా మొక్కలు తయారయ్యండి. ఇది చాలా మంచిదండి. చర్మ వ్యాధులకు కూడా మంచిది. తలనొప్పి, వాంతులు, వికారం అన్నీ కూడా తగ్గుతాయండి. ఇన్ఫెక్షన్కి బాగా పనిచేస్తుందండి. కిడ్నీ మాత్రం చాలా అద్భుతమైన దివ్య ఔషధమైన ఈ మొక్కని చూడండి ఎంత బాగా పెరిగిందో, ఎంతంత పెద్ద ఆకులు వచ్చాయో చూడండి. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదా, అంచేత ఇంకా బాగా వచ్చేయండి. ఏపుగా పెరిగిందండి మొక్క అయితే. చాలా బాగుందండి. మీరు కూడా ఎక్కడైనా ఈ మొక్క దొరికితే తీసుకొచ్చుకుని వేసుకోండి. ప్రతి ఇంట్లోని ఈ మొక్క ఉంటే చాలా మంచిదండి. చూడండి ఎంత బాగుందో. ఆకు తింటే తినబుద్ధి అవుతుందండి. ఎవరికైనా సరే తింటే మంచిదండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది. హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే తినొచ్చు. ఇది కూడా చాలా మంచిదండి. ఈ ఆకు రణపాల అని చెప్తారండి, రణపాల ఆకు అని చెప్తారండి. ఇది పెరడు ఉన్న వాళ్ళు ఉంటే పెరట్లో కప్పెట్టుకోవచ్చండి. పెద్ద మొక్కగా అవుతుందండి. ఇంకా పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి. ఏంటంటే మాకు ప్లేస్ ఉండదండి, టౌన్ కదా, అందుకని ఇది నేను ఇలా తొట్టులో వేసుకున్నానండి. వేసుకుంటే ఇలాగా పెరిగిందండి. ఇది మేడ ఉన్న వాళ్ళు అయినా సరే, ఏదైనా సరే, ప్లేస్ లేని వాళ్ళు కూడా ఏదైనా కుండీలో వేసుకోవచ్చండి. చూడండి, ఈ రణపాలాకు ఎవరైనా సరే పెంచుకుని చూడండి. ఇది తింటే చాలా మంచిదండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయండి. మరీ చెప్తున్నానండి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక ఆకు తెచ్చుకుంటే సరిపోతుందండి. సరేనండి, ఉంటానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇది నీటిలో కూడా మళ్ళీ చెప్తున్నానండి, ముగిస్తాననేసి. నీటిలో కూడా ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఓ 2 ఆకులు వేసుకుని మరగబెట్టుకుని అలా కూడా వాటర్ తాగొచ్చండి. ఆకుపచ్చ కలర్లో ఆ వాటర్ వస్తుందండి. అది చల్లారబెట్టుకుని కావాలంటే నిమ్మకాయ పిండుకుని కూడా తాగొచ్చండి. తేనె, నిమ్మకాయ కూడా కలుపుకుని తాగొచ్చండి. చూడండి. సరే అండి, ఉంటానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ వీడియో ముగిస్తున్నానండి.